స్పీకింగ్. సార్ సత్యం కావాలి, పిలుస్తారా? పిలవరు. సత్యం సార్ పని ఉంది. ఏ మాకేనట్టు పనింది. ఏ మిస్టర్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? షుగర్ ఫ్యాక్టరీ ప్రొపరేటర్ కుటుంబరావుతో. మైండ్ ఇట్. అది కాదు సార్. నథింగ్ డూయింగ్. ఈ ఫ్యాక్టరీకి మరొక ఫోన్ నంబరు, ఆ సత్యానికి ఇంకొక ఎక్స్టెన్షన్ ఏడ్ చేయి, అక్కడ ఫోన్ చేయి. చదవచ్చాయి. సార్ సార్ సత్యం మదర్కి సీరియస్ గా ఉంది సార్. ఇగో నీకు ఇదే చెప్తాను, ఇంకొకసారి మళ్ళీ ఇలా ఫోన్ చేశావంటే నిన్ను సీరియస్ చేసి హాస్పిటల్ పంపిస్తాను. సార్ పెట్టేవాయంటుంటే సార్ మళ్ళీ ఓ ప్లస్ హలో. రాస్కెల్ నిన్ను. అయ్యా గడపల నుంచి 60 జరిపోయింది, పంపించేవాడారండి. సుబ్బయ్య నువ్వటయ్యా ఫోన్ చేసినప్పుడు ఎవరో ఏమిటో చెప్పి మాట్లాడుతాటయ్యా. సరే అలాగే పంపించావు. సార్ సత్యం కావాలి. సత్యం మదర్ సీరియస్ గా ఉంది. సత్యం మదర్ సీరియస్ గా ఉంది. సత్యం మదర్ సీరియస్ గా ఉంది. హలో సత్యాన్ని కనెక్షన్ సార్. ఏమయ్యా నీకు పొద్దుందా లేదా? నీకు ఎవరైనా ఫోన్ చేస్తే ఆఫీస్ ఫోన్ నెంబరు, ఎక్స్టెన్షన్ నెంబరు ఇవ్వాలని చెప్పారా లేదా? సారీ సార్, మర్చిపోయాను. మర్చిపోయే వాళ్ళకి మైండ్ లేని వాళ్ళకి ఆఫీసులో స్థలం లేదయ్యా. పెట్టే. అరే అసలు విషయం ఏమిటి మర్చిపోయాను. సత్యాన్ని కనెక్షన్ అయ్యా. హలో వదిలేదు. సార్ ఫోన్ పెట్టేసా? మీరే కదండి పెట్టేయమన్నారు. పెట్టేమంటే ఎందుకు చేశారంటే అడగద్దు. ఎందుకు చేశారు సార్? సరే నువ్వు అడిగాడు చెప్పావు నేనా? సారీ సార్, అడగను. చెప్పండి. మీ అమ్మకి చాలా సీరియస్, అర్జెంట్ వెళ్ళు. అలాగే. అబ్బాయమ్మా, అబ్బాయి ఇంకా రాలేదు కదా. అదిగో అనుకుంటుండగానే అజిరావుల్లో వచ్చేసాడు. ఎలా ఉంది? ఏమి ఎలా ఉండడం లే. గంట క్రితం బాపామనుడు సినిమాలో అంజలి దేశం గుర్తుకొచ్చింది. డాక్టర్ ఒక్క 5 నిమిషాలు ఆలస్యం అయింటే దేవుడు చేసిన మనుషులలో అయిపోయేది. చల్లమ్మా, నీ మాటలతో అమ్మను కాదు నన్ను కంగారు పెడుతున్నాను. సరేలే, నేనెంత కంగారు పడిపోయిందో నీకేం తెలుసు? సమయానికి ఫోన్ చేస్తే డాక్టర్ చక్రవర్తిలో డాక్టర్ బాబు వచ్చాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత గందరగోళం అయిపోయిండేది. అయ్యో నామతి మడిపోను. పొయ్యి మీద పప్పు వేసి వచ్చాను, అది మాడిపోతే అందరూ దొంగలే. సినిమాకి నీ బాగా తీసుకెళ్ళు. ఇప్పుడే వస్తా. అమ్మా, డాక్టర్ గారు ఏమీ పర్వాలేదన్నారు. పర్వాలేదు ఎందుకు ఉంటుందిరా? నేను ఏమైపోయినా నీకు పర్వాలేదు. నీకు అర్థానికి ఉంటే ఎన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉంటావా? పెళ్లికినూ రోగానికి సంబంధం ఉందమ్మా. నీ పెళ్ళైతేనే గాని నాకు ఈ రోగం కుదరదురా. అంతవరకు నాకు ఈ మంచం తప్పదు, నీకు ఈ సేవ తప్పదు. లేదమ్మా, కనీసం 2000 రూపాయలైనా చేతిలో లేదే పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. బాగానే ఉంది. ఆ జన్మ బ్రహ్మచారిలో నాకు వచ్చినలాగా రోజు చెప్పిందే చెప్తున్నావు. ఏ పెళ్లి చేసుకోకపోవడానికి నువ్వేమన్నా పాపం పచ్చివాడిగా? ఇగో బ్రహ్మచారి ముదిరిమా బెండకాయ ముదిరిమా మహా కష్టం అన్నారు బ్రహ్మచారి సినిమాలో. అందుకని అర్జెంటుగా పెళ్లి చేసేసుకో. నువ్వా? ఎందుకు వచ్చావు? పెళ్లి చేసుకోబోతున్నాను సార్. పెళ్లి సార్? వెళ్ళి గంగలో దూకు. శుభం అని పెళ్లి చేసుకోబోతుంటా అవే మాటలు సార్. శుభమా? పెళ్లి చేసుకోవటం శుభమా? ఎవడయ్యా? ఏ గాడిదయ్యా నీకు చెప్పింది? అసలు పెళ్లి చేసుకుంటే ఏమొస్తుందో నీకు తెలుసా? పెళ్ళాం కదండి. కాదు, నీ జీవితానికి ఒక గొళ్ళెం. పెళ్ళాం అంటే ఏంటి? భార్య. భార్య అంటే అర్ధాంగి. అర్ధాంగి అంటే నీ జీవితంలో సగాన్ని హరింపజేసేదయ్యా. ఇంకా మీకు మిగిలింది ఏంటి? నన్ను చూడు, ఒంటరిగాడి. నా తెలివితేటల మీద, నా ప్రసక్తి మీద ఇంతటి వాణ్ణి కాగలిగాను. ఇంత పెద్ద ఫ్యాక్టరీ కట్టించగలిగాను. ఇన్ని 100 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగాను. ఇదే నేను పెళ్లి చేసుకుంటే ఏమయ్యేది? నా కృషి, నా పట్టుదల, నా ఏకాగ్రత, నా దీక్ష, వీటిల్లో సగం నా భార్యా బిడ్డల మీదకి మళ్ళీపోయేది. అప్పుడు ఏం సాధించేవాడిని? ఇందులో సగం కూడా సాధించిందేవాడిని కాదు. సో దాట్ అందుచేత నువ్వు కూడా భవిష్యత్తులో నా వాడివి కావాలంటే ఏం చేయాలి? పెళ్లి మానేయాలి. కరెక్టేననుకోండి, కానీ నా పెళ్లి చూసి మా అమ్మ కన్ను మూస్తానంటోంది. అందా అందా సరిగ్గా మా అమ్మ కూడా అలాగే అందయ్యా. ఈ ముసలాళ్ళకి వేరే పనేమీ లేదు. మన పెళ్లిళ్ళు అయ్యే వరకు పెళ్లిళ్ళు చూసిపోతా ఉంటారు. ఆ తర్వాత మనవన్నో మనవరాల్లో చూసిపోతా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ పెళ్లిళ్ళు చూసిపోతా ఉంటారు. ఆ తర్వాత ఇంకెందుకులే, చివరికి మనం పోవాల్సిందే గాని వాళ్ళు మాత్రం పోరు.
నిజమేనుకోండి, ఎంతైనా అమ్మ కదా. అయితే నీ కర్మ పో. సార్ అలా కోపడితే ఎలా సార్? ఏదో కాస్త అడ్వాన్స్ ఇప్పించి మీ చేతుల మీదుగానే. నా చేతుల మీదుగా తెస్తే అలాంటి పని చేయను. నేను అడ్వాన్స్ ఇవ్వను. సార్ పెళ్లికి మీరు ఒప్పుకుంటారో లేదో తెలియదు కానీ మీ ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్ రోడ్డు మీద పెళ్లి చేసుకోవడానికి మాత్రం మీరు ఒప్పుకోరు. ఏదో మీ ప్రెస్టేజీ కాపాడడం కోసం డబ్బు అడిగాను, తర్వాత మీదై. ఆగో, రేపు పొద్దున ఆఫీస్కి వచ్చి ఎంత కావాలో తీసుకెళ్ళి. థ్యాంక్ యూ సార్. జానకి, ఇట్లా. మన మొట్టమొదటి పరిచయంలోనే నీతో కొన్ని విషయాలు చెప్పాలి. నిన్నే సిగ్గుపడుతున్నావా? 3 ముళ్ళు పడ్డాక సిగ్గుకు ఛాన్స్ లేదు. అసలు ఈ 3 ముళ్ళు ఎందుకు వేస్తారో తెలుసా? మొదటిది సిగ్గుకి, రెండవది ముద్దుకి, మూడవది అందుచేత ఈ మూడింటిని సొంతం చేసుకోవడానికి మగవాడు 3 ముళ్ళు వేస్తాడు. కాబట్టి ఇక మీదట సిగ్గు నా సొంతం. ఇక ముందు నువ్వెప్పుడు నా ముందు సిగ్గుపడకూడదు. ఓకే, వెరీ గుడ్. అయితే పాయింట్ నెంబర్ 1, భార్యను గురించి భర్తకు, భర్తల గురించి భార్యకు క్షుణ్ణంగా తెలియాలి. అంటే పెళ్లిళ్ళు జరిపించడానికి మధ్యవర్తులు అబద్ధాలాడి అమ్మాయి కొండ మీద ఉందంటే అబ్బాయి ఆకాశంలో ఉన్నాడని ఏవోవో కల్పించి పెళ్లిళ్ళు చేసేస్తుంటారు. చివరికి భర్త ఏ కలెక్టర్ అనుకుంటే ఆఖరికి బిల్లు కలెక్టర్ అయి కూర్చుంటాడు. అందుచేత నా గురించి పెద్దలు నీతో నిజం చెప్పినా చెప్పకపోయినా నేను మాత్రం చెప్పేస్తున్నాను. నేను ఉద్యోగం చేస్తున్నది షుగర్ ఫ్యాక్టరీ. నాకు నెలకు జీతం 280 రూపాయలు. అందుట్లో నా సైకిలు, టీ ఖర్చుల వగైరాలకు నెలకు 10 రూపాయలు, మా అమ్మ మందులకి డాక్టర్ ఖర్చుల వగైరాలకు నెలకు 30 రూపాయలు, మిగిలింది నీది. సాధారణంగా ఆడదానికి బంగారం మీద, బట్టల మీద ముందుతో సహజం కదా. ఆ మిగిలిన దాంతో నువ్వు ఈ సంసారాన్ని చక్కదిద్దుకుంటావో ఏం చేసుకుంటావు అదంతా నీ చేతుల్లో. తెలిసిందిగా? ఓకే. ఏమిటి? ఏమీ లేదండి, మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఒకటి అడగాలనుంది. ఏమిటి అది? సినిమాలలో కార్యం గదిలో భార్యాభర్తలు పాడుకుంటారు కదా, మరి మనం పాడుకోలేదేమిటా అని. ఇప్పుడు పాడమంటావా? అది కాదండి, వాళ్ళకు కొత్తగా పెళ్ళైంది కదా, వాళ్ళు పాడుకుంటున్నారా లేదా అని. వెళ్ళి చూసిరా. నీకు ప్రతి దానికి విసుకే, అల్లు రావణింగలాగా. బాబాయ్, ఇటు తిరుగు. ఎందుకు తిరగమంటుంటే కార్యం మన ఇంట్లో కాదు, పక్కింట్లో. పెళ్ళయ్యాక ప్రతిరోజు కార్యమే. ఏమండి, ఒక్క నిమిషం ఉండండి. రేడియోలో పాటలు వచ్చే టైం అయింది. సుఖమయ జీవితానికి 2 లేక 3 చాలు. నిరోధ్ని వాడండి, నిరోధ్ని వాడండి, నిరోధ్ని వాడండి.